ఈరోజు పరిశుద్ధ అలంకరాలు ధరించుకోవడం కోసము స్త్రీ పురుషులు పరిశుద్ధ అలంకరాలు ధరించుకొని మరి యెహోవాకు నమస్కారం చేయండి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వడుకుడి అని ఉంది. పరిశుద్ధ అలంకరాలు ధరించుకోవాలి. ధరించుకుంటే పెళ్లి కుమార్తె సంఘముగా దేవుడు దగ్గరికి వెళ్ళడానికి, వరుడుగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి పెళ్లి కుమార్తె సంఘముగా పరిశుద్ధ అలంకరాలు ప్రతి ఒక్కరు ధరించుకోవాలి అనే మాటలు ఈరోజు నేర్చుకున్నాము. దానికి ముందుగా పావుల స్వరాన్ని పాట పాడుకుందాం.
పరిశుద్ధాలంకరములు ధరించుకొని ఏం చేయాలి? యెహోవాకు నమస్కారం చేయుడి. పరిశుద్ధాలంకరాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. ఎప్పుడైతే నా పరిశుద్ధాలంకరాలు అని అంటే ఏంటి? పరిశుద్ధాలంకరాలు అంటే దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి పరిశుద్ధ అలంకరాలు దేవుడు ఇస్తాడు. దేవుని వాక్యము అంటే వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన కృప సత్య సంపూర్ణుడే మన మధ్య నివసిస్తున్నాడు అనుంది యోహాను 1:14లో. కాబట్టి ఎవరైతే వాక్యము కలిగి ఉంటారో వాళ్ళతో దేవుడు నివసిస్తాడు. దేవుడితో నివసించాలని ఎంతమంది తీసుకుంది? దేవుడు నాతో ఉండాలి, దేవుడు నాతో ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? చెప్పండి, నోరెత్తి చెప్పండి. దేవుడు నాతో ఉండాలి, దేవుడు మాతో ఉండాలి. చెప్పండి గట్టిగా, దేవుడు మాతో ఉండాలి. దేవుడు నాతో ఉండాలి అని సమాధానం ఇవ్వాలి. మీరు అర్థమవుతుందా? దేవుడు మాతో ఉన్నాడు అంటున్న వాళ్ళకి వాక్యం అనేది గుర్తుండాలి. వాక్యం గుర్తు లేకపోతే దేవుడు మాతో లేడు అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు చదువు వస్తుంది, ఇంట్లో ఏది పెట్టినా గుర్తు వస్తుంది, ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలో. దానివల్ల ఇప్పుడు వాక్యం అనే దేవుడు ఒంటిలో లేకపోతే, మనిషిలో లేకపోతే, నా ఇంటి మీరు మీ అందులో మాట్లాడుంటే మీరు ఏది అడిగితే అది ఇస్తారంటున్నాడు. మరి దేవుడు లేకపోతే మీరు అడిగితే ఎలా దొరుకుతుంది? దేవుడే ఉంటేనే, దేవుడు మనలో ఉంటేనే మనం ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. అర్థమైందా? ఏది అడిగితే అది దేవుడు ఇవ్వాలంటే ముందు పైన వాటినే వెతకమని చెప్తున్నారు. దేవుడు పైన వాటి మీదే ధ్యాస పెట్టుకోవాలి. ఎందుకంటే మనము చనిపోతే యుగాలు దేవుడితో ఉంటాం. శరీరం అంటే అయిపోతుంది కానీ ఆత్మ మాత్రం, ఆత్మకి చావు ఉండదు. కాబట్టి దేవుడితో మనం కలిసి యుగాలు ఉండాలి అంటే దేవుడు మహిమ శరీరం ఇస్తారు. మహిమ శరీరముతో ఆత్మతో కాదు, మహిమతో నింపబడి ఉంటాం. దేవుడు మహిమతో ఉన్నాడు కదా, ఆయన మహిమ కార్యాలు చేశారు కదా. ఆయన మహిమతో ఉన్న దేవుడు మహిమ లోకం అనే పరలోకమునికి మనం వెళ్ళాలి అంటే పరిశుద్ధాలంకరాలు ధరించుకోవాలి. పరిశుద్ధాలంకరాలు అంటే ఆత్మీయ ఫలాలు, కృపావరాలు. అంటే ఆ కృపావరాల ద్వారా ఇతరులు రక్షించవచ్చు. మనం ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత వస్తుంది. మరి ప్రార్థన చేస్తే ఒకళ్ళు దెయ్యం పట్టినట్టు మాట్లాడుతుంటారు కదా. ఇంటిలో ఏ పని చేయకుండా ఫ్యాన్ కింద హాయిగా కాలు వేసుకొని కూర్చోండి. ఏంటి మనం కష్టపడి 4-5 గంటలు బయట ఇంట్లో కష్టపడి వస్తే ఇంకా పనులు చెప్తూ ఉంటారు. ఏమి ఇది చేయలేవా? ఏ కష్టపడిపోయి ఏంటి, ఏ పని చేస్తే వీటి రివర్స్గా మనం అడుగుతారు. ఏళ్ళు కుక్క తెచ్చ అంటారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏ పని చేయకుండా తాగి తమలాడి ఇంటిని పోషించకుండా ఏంటి తాగకుండా పెద్ద మాటలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒక మత్తు కావాలని ఏదో ఒకటి. అలాగే నోట్
ఎందుకంటే ఈ ఏరియాలోనే అందరికీ కూడా అన్ని కుటుంబాల్లో కూడా ఉన్నది ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వారికి మీరేం చెప్పాలి? వాక్యం వినే దేవుడిని కలిగి ఉండండి. వాక్యం గుర్తు పెట్టుకుంటే దేవుడు మీలో ఉంటాడు. మిమ్మల్ని ఎవరు పట్టరు, తిట్టరు, ఎవరు ఇష్టపడరు, అందరూ ఇష్టపడతారు. ఒకవేళ అంటే దేవుడు ఉన్న వాళ్ళని ద్వేషిస్తారు, దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళని ద్వేషిస్తారు ఉంది. యోహాను 15:18 లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చెప్పి. కానీ నన్ను కూడా లోకం ద్వేషించింది, సిలువ వేసింది. కానీ నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఎలాగైతే తండ్రి కుటుంబాల్లో నేను ఉన్నానో అలాగే మిమ్మల్ని కూడా నేను కూర్చోబెడతాను అని చెప్పి మనం మన వాక్యంలో నేర్చుకున్నాం. నేను వాక్యంలో మన మంగళవారం వాక్యం అయింది, అందులో మనం నేర్చుకున్నాం. కాబట్టి తండ్రి కుటుంబాల్లో నుండి మన యుగాలు దేవులతో ఉండాలి. మహిమ వస్త్రాలు అంటే చక్కగా మహిమ అంటే బయటే ఉంటుంది కదా, మనిషిలా ఉంటారు. అక్కడ మహిమ వస్త్రాలు వేసుకున్నప్పుడు మరి ఆ మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆకలేదు, దప్పికలేదు, నిద్ర రాదు, మరి అసలు పాపం అనేది ఉండదు. ఎవరు కొట్టరు, ఎవరు ఏడిపించరు, ఎవరు ఒక మాట అనరు. ఇక్కడ మనం ఓర్చుకుంటే, ఇక్కడ మనం ప్రతి విషయంలో ఓర్చుకుంటే దేవుడు మరి ప్రతి విషయంలో కూడా ఒకవేళ తప్పు జరిగినా సరే కృపకాలంలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ క్షమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. దేవా నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు చెయ్యనయ్యా అని ఎప్పుడైతే చేస్తారో దేవుడు మరి పిల్లలు తల్లి ఎలాగైతే కౌలించుకుని ముద్దులాడుతుందో అలాగా దేవుడు కూడా తల్లిలాగా, తండ్రిలాగా, అన్నదమ్ముడిలాగా, ఒక భర్తలాగా ప్రేమిస్తాడు. కాబట్టి మనము ఏ వాక్యము కలిగి ఉండాలి. వాక్యం ఎవరిలాంటి వాక్యం ఉంటుందో సరి చేసుకుంటారు, లేకపోతే సరి చేసుకోరు. నేనేం తప్పు చేయలేదు, నాకేమీ కూడా నాకు ఎవరు అవసరం లేదు, నేను ఎవరి మాట వినను అని చెప్పి అలాగా మాట వినకుండా ఉంటారు. వాక్యము లేకపోతే అంటే దేవుడు లేకపోతే అది ఎలా ఉంటారు? ఎవరి మాట వినరు, అందరికి డిస్టర్బ్ చేసే వాళ్ళ ఉంటారు. త్వరగా రావాలి కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు, కూర్చున్న వాళ్ళు లేకూడదు. దేవుడి సన్నిధి త్వరగా 2 నిమిషాల్లో రావాలి, అబద్ధాలు ఆడకూడదు. దేవుడు లక్షణం ఏంటి? దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు. ప్రతి విషయంలో కూడా తోడై ఉండి వాళ్ళకి ఆలోచన చెప్పి నడవలసిన త్రోవను బోధించి ఏది మంచి ఏది చెడ్డ, ఎవరు దుష్టుడి పట్ల మనం ఎలా మాట్లాడాలి, దుష్టుడు అనేసి వాడితో వాదించకూడదు, వాడితో ఎక్కువ మాట్లాడకూడదు. వాడిలో ఉన్న దుష్టుడు మనం ఎదిరించాలి. దేవునికి లోపలతో వాడిని ఎదిరించి దేవుడి ప్రణాళిక ఏంటి, దేవునికి ఇష్టమైనది ఏంటి, అలానే నడుస్తున్నానా లేదా అని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఎవరిలో ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివసిస్తాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు, తండ్రి కృపాశాలు కూర్చున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అది నిలబెట్టుకోవాలి. నువ్వు తప్పు పనులు చేసి దేవుని మాట వినకపోతే నీ దగ్గర నుండి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు. దుఃఖం కూడా వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరు ఉండడం, ఇంక ఏడ్చుకొని ఉండడమే, ఎవరిని కొట్ట ఏడ్చుకొని ఉండడమే. కానీ ఆడలో ఉన్న దుష్టుడు నువ్వు ఎదిరించలేవు, నువ్వు పోరాడలేవు. మనం పోరాడినది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, శరీరంతో కాదు. వాళ్ళలో దురాత్మల సమూహం ఉండి నిన్ను ఏడిపిస్తూ ఉంటాయి, నిన్ను బాధ పెడతా ఉంటాయి, నిన్ను దుఃఖ పెడతా ఉంటాయి, నిన్ను కొట్టడానికి వస్తాయి. అది కొట్టుకున్నా సరే నువ్వు ఎప్పుడైతే సాధారణ నువ్వు గద్దిస్తావో వాళ్ళని చూసి, నువ్వు ఎప్పుడైతే మనసులో నువ్వు గట్టిగా గద్దించి ప్రార్థన చేస్తావో వాళ్ళు నిన్ను ఏమీ చేయరు. ఆ దుష్టుడు వాళ్ళలో నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు, వాక్యం అనే దేవుడు నీ ఒంటిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తుండి నాకు సహాయం చేస్తాడు. నువ్వు ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకుంటావు. రేపు ఏం పనులు చేసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు ఏం పనులు, ఇంట్లో ఏ బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ స్పీడ్గా నువ్వు ఒక్కదాని మీద చేసుకోగలవు. ఒక్కడమే నువ్వు చేసుకోగలవు. అది చిన్నవాడైనా పెద్దోడైనా ఎవరికి తగ్గట్టు బాధ్యతలు దేవుడు అప్పచెప్పారు. అందరికీ మగ ఆడ చిన్న పెద్ద తేడా లేకుండా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. వారికి తగినట్లుగా దేవుడు అభిషేకిస్తారు. ఆత్మీయ ఫలాలు, కృపావరాలు అనేవి పరిశుద్ధ అలంకారాలుగా ధరించుకొని సాగిలపడి దేవుని సన్నిధిలో నమస్కారం చేయండి అని చెప్తున్నారు. దేవుని సన్నిధికి అట్టి విధంగా రావాలి. రాకపోతే వాళ్ళకి వాక్యం అర్థం అవ్వదు, మట్టిగా ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు? ఎంతకాలం నేను మీతో ఉంటాను, మందమందులాగా అని దెబ్బలాడుతున్నాడు.
మీతో ఉంటాను? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఎన్నిసార్లు నేను మీతో ఉంటాను? ఎంతకాలం మీతో ఉంటాను అని ఫిట్స్ రోగము ఫిట్స్ వచ్చిన ఒక అబ్బాయికి శిష్యులు దగ్గరికి తీసుకొస్తారు. శిష్యుల దగ్గరికి దేవుడు శిష్యుల దగ్గరికి మరి ఆ ఫిట్స్ రోగం ఉన్న అబ్బాయిని తీసుకొస్తే వాళ్ళు బాగు చేయలేకపోతారు. అప్పుడు ఏసైకి చెప్తారు, నీ శిష్యులు బాగు చేయలేకపోయారు ఏసయ్యా, నీ శిష్యులు బాగు చేయలేదు. మరి ఈ ఫిట్స్ రోగంతో బాధపడుతూ అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టు, అరుణ అక్కడ పెట్టు. ఫస్ట్ స్టార్టింగ్లోనే వినాలి, మీరు చెప్పింది వినమని చెప్పాను. ఆ ఫిట్స్ అబ్బాయి అగ్గిలో దూకుతున్నాడు. ప్రిస్కిలా నిలబడు. అగ్గిలోని దూకుతున్నాడు, అర్థమవుతుందా? నీటిలో దూకుతున్నాడు, చచ్చిపోతాడు కదా. దెయ్యం ఏం చేస్తుంది? ఫిట్స్ రోగం ఉన్న దెయ్యము వాక్యం లేనప్పుడు దెయ్యాలు పడతాయి. అలాంటి దెయ్యాలు, అర్థమవుతుందా? వాక్యం ఉంటే దేవుడి దగ్గరికి దెయ్యం వస్తుందా? దెయ్యం పనులు చేస్తారు, పేచీలు పెడతారు, గోల, దెబ్బలాట్లు, ప్రేమ లేకపోవడం, క్షమించే గుణం లేకపోవడం, నిద్రమత్తు, పరిశుద్ధంగా బట్టలు ఉండవు, మాటలు సరిగ్గా రావు, అది ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, ఉద్యోగంలోని, మరి డబ్బుల విషయంలో అన్నీ కూడా వాళ్ళ జీవితం అంతా కూడా అబద్ధము, మోసంతో నిండిపోయి సాధారణ చేతిలో అలా ఉంటారు. వాక్యం ఎప్పుడైతే లేదో అటువంటి వారికి కొన్ని అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యం వచ్చిందంటే సాధారణ ఒంట్లో వచ్చాడని అర్థం. వాక్యం ఎవరు ఒంటిలో లేదో వాళ్ళలోకి వచ్చిందని అర్థం. వాక్యం ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తే వాడికి ఎందుకు బీపీ, షుగర్లు, హార్ట్ పేషెంట్ లాగా ఎందుకు ఉంటున్నారు అని అంటే ప్రకటన 22:18-19 వచనంలో ఉంటుంది. ఏవైతే తీసేస్తారో దేవుని మాటలు తీసేసి మళ్ళీ చేర్చి దానికి వేరే విధంగా చెప్పడం. అలా చెప్పినప్పుడు తెగుళ్ళు వస్తాయి, జీవగ్రంథంలో వారి పేరు ఉండదు అని ఉంటుంది. కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి. పనిష్మెంట్ ఇస్తాడు. అనారోగ్యం ఇచ్చినప్పుడే దేవుని దగ్గర చేతులైతే ప్రమాణం చేస్తాడు. బీపీ పోతుంది, షుగర్ పోతుంది. అలా మా ఆయనకి పోయింది. వాళ్ళ అమ్మ కాళ్ళు పెట్టుకోలేదు, కాళ్ళు పట్టుకొని చచ్చిపోతాడండి. హైపర్ టెన్షన్ 180/120 ఉంది. మరి ఎప్పుడు నరం పేరిపోద్దో, తనలో నరం ఎప్పుడు పేరిపోద్దో తెలీదు అని చెప్పి స్టీల్ ప్లాంట్లో విలాయ్ హాస్పిటల్లో స్టీల్ ప్లాంట్లో డాక్టర్ కాళ్ళు పట్టుకొని బతులాడుతుంది. కానీ దేవుడు కాళ్ళు పట్టుకోవాలా, మనుషులు కాళ్ళు పట్టుకోవాలా? నిన్న గుండె నొప్పుతో నేను చనిపోతున్న మనిషిని ఈరోజు బ్రతికించి దేవుడు కూర్చోబెట్టాడు. ఎందుకు దేవుడు కాళ్ళు పట్టుకున్నాం? డాక్టర్లు దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకు? వాక్యం లేదు, ఒంటిలో వాక్యం లేదు. ఒక్కడు వాక్యం చదివేయడమే కానీ అది గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే 1 యోహాను 9వ అధ్యాయము మరి 9-10 వచనాలు చదివితే 9వ వచనంలో ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు పవిత్రులుగా దేవుడు చేస్తాడంట. ఎవరైతే గుర్తుంటుందో, ఎవరికైతే ఆ ఒప్పుకుంటారో వాళ్ళలో గుర్తుంటుందంట వాక్యం. ఆ వాక్యం గుర్తు లేకపోతే చదువు కూడా గుర్తుండదు. ఎందుకు వచ్చి నీ చదువు మానేసి దేవుడు దృష్టిలో దేవుడు ఏంటంటే దేవుని పిల్లలు రాజవంశంలాగా, రాకుమార్లాగా, రాకుమార్తెలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళావు, జైలు కీపర్ ఉన్నారనుకో, జడ్జి ఉన్నాడు అనుకో, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకో, ఎవరైనా దొంగలు ఇలా తప్పు పనులు చేస్తున్న వాళ్ళు తప్పుడు పనులు చేసి బతుకుతారు కదా, దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, మరి అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ జైల్లో ఉంటారు. వాళ్ళకి జడ్జిలాగా తయారయ్యే వరకు శేఖర్, నువ్వు జడ్జిలాగా తయారవుతే వాళ్ళకి న్యాయం తీరుస్తావు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉన్నావు అనుకో, అక్కడ వాళ్ళకి ఏం చెప్తారు? ఇలా నడవద్దు, ఇలా ఉంటే నువ్వు దేవుడు వాక్యం నీలో ఉంటే దేవుడు నిన్ను దొంగతనం చేయకుండా చేయదు, ఒక హంతకుడిగా నిన్ను చేయదు, ఒక తాగుబోతులాగా ఉన్నప్పుడు నీకేం గొప్ప పని చేయదు అని నీకు ఒక దుఃఖం వస్తుంది. వాడికి వివరించి చెప్తావు, వాడిని క్షమిస్తావు. అయ్యో నీలో దేవుడు లేక నేను తప్పులు చేసావు, నీకు ఎవరు చెప్ప
చెప్పలేదా అని చెప్పి నువ్వు కన్నీటితో అతనికి చెప్తావు. ఒకప్పుడు నా తండ్రి అలాగే తాగాడు, అలాంటి దరిద్రంలో నుంచి నా దేవుడు తీసుకొని వచ్చాడు, అటువంటి కుటుంబంలో నుంచి నన్ను తీసుకొచ్చాడు. ఈరోజు నేను చిన్నప్పటి నుండి దేవుని మాటలు విని సమయానికి ఏం చెప్పారు, బాల్యం నుండి సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమని చెప్పారు. అలాంటి సమయాలు కూడా పాలు విడిచిన టైంలో 3వ నెలలో పాలు విడిచిస్తారు కదా, 3వ నెలలో 3 సంవత్సరాలు అవుతారు, 3వ నెలలోనే పాలు విడిచిపెడతారు. ఆ పాలు విడిచిన టైంలోనే దేవుని స్వరం విన్నాడు. సమయాలు అని పిలిచాడు, స్వరం విన్నాడు. ఆ విధంగా దేవుడు ఏం చేశారు, దేవుడు మాట్లాడాలి. అలా మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలని ఇష్టం ఉందా మీకు? చెప్పండి. దేవుడు మాట్లాడాలని ఎంతమందికి ఇష్టం ఉంది? చెప్పాలి. నాతో మాట్లాడాలని ఇష్టం ఉంది. నోరెప్పి చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాలని ఇష్టం ఉంది. నాతో మాట్లాడితే నాకు మంచి జీవితం ఉంటుంది. దేవుడు మాట్లాడితేనే నేను బ్రతకగలను, దేవుడు మాట్లాడకపోతే నేను బ్రతకలేను అనే ఒక ఉద్దేశముతో దేవుణ్ణి అడగాలి. దేవా నువ్వు నాతో మాట్లాడు. ఎప్పుడైతే అలా దేవునితో మాట్లాడే అనుకుంటారో పరిశుద్ధాత్మని పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పనేది మిమ్మల్ని చేయనివ్వడు, లేకపోతే ఈ భూలోకంలో ఉంటారు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, దేవుని నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘంగా ఉండాలంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవునితో మనము సాగేప్పుడు దేవునికి ఎప్పుడు కూడా నమస్కారం చేయలేదు. దేవా ఈ విషయాలు నాకు తెలియదయ్యా, నేను అనేక మందికి చెప్తానయ్యా, నన్ను క్షమించయ్యా. ఏం చెప్పాలి? నన్ను క్షమించదమ్మా, ఈ విషయాలు నాకు తెలియదయ్యా, ఇక్కడ నుండి నేను చెప్తానయ్యా, అనేక మందికి చెప్తానయ్యా, నీ మాటలు నేను నేర్చుకుంటానయ్యా, నీ మాటలు నేర్చుకుని అనేక మందికి చెప్తాను. నన్ను ప్రేమించే వారికి నేను చెప్తాను. నాకు ఇష్టంగా ఉన్న ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? దేవుడు మాటలు చెప్పాలి. వాడు బాగుండాలని ఆశపడుతున్నావా? ఆ నాన్నగారికి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నావా? ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు, ఎంతో మాయమాటలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంటిలోనే మోసమే, బయట మోసమే, ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలే. మోసంతో బ్రతికేది సాతాను పిల్లలు. నేను సాతాను పిల్లలుగా ఉన్నానా, దేవుని బిడ్డగా ఉన్నానా అని ఆలోచించాలి. అర్థమవుతుందా? దేవుని మాట వింటే దేవుని బిడ్డలు. దేవుని మాటలు వినడానికి ఇష్టం లేదనుకో, అల్లరి చేస్తున్నారు అనుకో, ఎవరి పిల్లలు? సాధారణ పిల్లలు. ఎవరి పిల్లలాగా ఉన్నాము అని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. దేవుడి పిల్లలాగా మనం ఉంటామంటే దేవుడు ఎంతో సంతోషపడతారు. అలాగా దేవుడి బిడ్డలుగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. అయితే ఇక్కడ ఆది కాండము ఇక్కడ 96వ కీర్తనలో ఉంది మాట. 92వ కీర్తన 96వ కీర్తనకారుడు రాశారు ఈ మాట. 9వ వచనంలో పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకోని ఉండాలి. దేవుడు ఉన్నాడు ఇక్కడ అంటే ఎలా ఉండాలి? వణికి ఉండాలి. వణుకుతారు కదా, కొట్టిన చూస్తే వణుకుతారా? ప్రేమించిన చూస్తే వణుకుతారా? దేవుడు ప్రేమిస్తాడు, కొడతాడు కూడా. కొట్టినప్పుడు అనారోగ్యాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. దేవుని ఉగ్రతకి చోటివ్వద్దు అని చెప్తున్నారు. కాబట్టి దేవుని ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలి. యెహోవా రాజ్యము చేయించున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయన మాటలు వినాలి. ఆయనకి రాజుల రాజు ఆయన. యెహోవా వేయి చేయించున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణతను ఘోషించును గాక. సంపూర్ణత, సముద్రము దాని సంపూర్ణత ఘోషించును గాక అని చెప్తున్నారు. ప్రకృతి వణుకుతుంది, ప్రకృతి ఆయన కార్యాలను వివరిస్తుంది. ఆయన వాటికి భాష లేదు, అయినా సరే ప్రకటిస్తుంది. భాష లేకపోయినా ఆ ప్రకృతి ఏం చేస్తుంది? ప్రకృతి అంటే ఆకాశము, భూమి, ప్రకృతి అంటారు కదా. దేవుడు ప్రకృతిని సృష్టించాడు. మరి అన్నిటికన్నా శ్రేష్టమైనగా ఆయన పోలికల్లో
ఎంతో ఇష్టంగా దేవుని బిడ్డలుగా మనల్ని చేశాడు. ఇప్పుడు ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది. అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురణ చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఎవరెవరు చెప్తున్నారంటే ఆకాశము దేవుని మహిమను ప్రచురణ చేస్తుంది. ఇది చాలాసార్లు మీకు చెప్పాను. ఆకాశం నోరు లేదు కదా, ఆకాశానికి నోరుందా? కానీ కీర్తన 19 అధ్యాయంలో మీరు చూస్తే ఆకాశముని దేవుని మహిమను ప్రచురణ చేస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు, యుగాలు దేవుడితో మనం ఉంటాము. ఈ లోకంలో కొద్ది టైమే, 60-70 సంవత్సరాల వరకు ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవుని సన్నిధిలో నమస్కారం చేయండి, సాగిలపడి నమస్కరించండి అంటారు. మన పరిశుద్ధ అలంకారాలు ధరించుకోకుండా వస్తే, దేవుని నమస్కారం చేయకపోతే, ఆయన సన్నిధిలో వణకకపోతే మరి జీవితాలు ఎలా ఉంటాయి? ఒక దొంగల్లాగా తయారవుతారు. అందరూ ఈ లోకంలో అందరూ దెబ్బలాడటమే, మరి పరలోకం కూడా వెళ్ళకుండా అగ్నిగుండంలో కాలిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆకాశంలో నోరు లేదు, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురణ చేయించున్నది. పగటికి పగలు బోధ చేయించున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి ఏం చెప్తానంటే, నువ్వు జ్ఞానం కలుగు, పైన వచ్చే జ్ఞానం సంపాదించుకో. ఈ భూ సంబంధమైన జ్ఞానం కాదు, నీకు పరలోక సంబంధమైన జ్ఞానము నువ్వు అది తెలుపుతుందంట. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. సైలెంట్ ఉండాలి సూర్య. వాటికి భాష లేదు, వాటికి స్వరము వినబడదు. వాటి భాష లేదు, మాట లేదు, వాటి స్వరము కూడా వినబడదు. అలాంటిది నోరు కళ్ళు ఏమీ లేనివి దేవుని మహిమను ప్రచురిస్తుంటే, మరి అన్నీ దేవుడు చేశాడు ఎందుకు? దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవునికి ఇష్టంగా ఉండడానికి. దేవుడు ఆ విషయాల మీద ప్రకృతి దేవుని మహిమను ప్రచురణ చేస్తుంది. నేనెందుకు చెప్పలేకపోతున్నాను? చెప్తారా మీరు దేవుని మాటలు? దేవుని మాటలు ఉంటే చెప్పగలరు. దేవుని మాటలు నేర్చుకుంటే చెప్పగలరు. దేవుని మాటలు చెప్పలేకపోతే ఎలా చెప్తారు? దేవుని మాటలు చెప్పలేకపోతే, దేవుడి మాటలు వింటే చెప్పగలరు. వినకుండా మీరు నాటకాలు ఆడుతుంటే ఎలా చెప్పగలరు? బాగా వినాలి. అయ్యో, ప్రకృతి దేవుడి మాటలు ప్రచురణ చేస్తుంది. దేవుడు మాకు నోరు కళ్ళు అన్ని ఇచ్చారు, మాకు మంచి అందం ఇచ్చారు, మంచి ఆహారం ఇస్తున్నారు, మంచి జీవితాలు ఇచ్చారు. మరి దేవుడు ఈ ప్రాణం ఇలా బ్రతికున్నామంటే మంచి దేవుడు చదివిస్తున్నారు. ఎన్ని చేసిన దేవునికి మనము దేవుని మాటలు ప్రకటించాలా లేదా? దేవుని మాటలు ప్రకటించాలి. నోరిప్పి చెప్పాలి. దేవుడు చూసి ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డ నా మాటలు చెప్తాము అనుకుంటున్నాను అని దేవుడు చెప్పాలి. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడంట. దేవుడికి సంతోష పెట్టే వారిగా మనకు చేశామంటే దేవుడు ఏంటి మన మీద అడిగితే అది ఇస్తారంట. దేవుడు సంతోషపెట్టాలి, మనుషులు కాదు. ఎక్కడుందా మాట? 1 యోహాను 3వ అధ్యాయము చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పండి మాట? 21వ వచనం బ్యానర్ మీద కూడా ఉంది. అది 1 యోహాను 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయనకి ఇష్టమైనవి చేస్తే మీరు ఏది అడిగితే అది ఇస్తారంటారు. ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన దగ్గర కనుదృష్టి నేను నిలుపుతానని, నా చెవులు దాన్ని ఆలకిస్తాయని. అదిగో అక్కడ 2వ దశలోని పత్రిక 7:14 ఉంది. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాలంకారాలు ధరించుకొని సన్నిధికి రావాలి అని చెప్పి 96వ కీర్తన 9వ వచనంలో ఉంది. కాబట్టి పరిశుద్ధాలంకారాలు ధరించుకోవాలి అంటే వాక్యము వాక్యం గుర్తుండాలి. వాక్యం గుర్తుండాలి అంటే దిద్దుబాటు చేసుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. అబద్ధాలు, మాయ, మోసము, పుట్టుకోవడాలు, గిల్లుకోవడాలు, గోండాయిజము ఇవి చేయకూడదు. అలాంటివి చేస్తే అవన్నీ ఒప్పుకోవాలి. అవన్నీ మానేసి దేవుడు దేశానికి శాంతి దూతలా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు ఆయన. ఏ తెగులు మీ గుడారానికి సమీపించదు అని అంటున్నాడు. యెహోవాయే నా కాపరి అంటున్నాడు. ఆయన కాపరిగా కోడిపిల్ల తన రెక్కల కింద ఎలాగైతే దాసదో అలా దాస్తాడు. దుష్టుడు నేను గెద్దలాంటి
ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మీరు ఈ స్కూల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే కాకి కోడి పెట్ట ఎలాగైతే కోడి పిల్లలు ఎలాగైతే దాస్తాడో గెద్ద ఎత్తుకుపోకుండా అలా దాస్తాడంట దేవుడు. దేవుడు కాబట్టి దేవుడికి ఇష్టంగా ఉండాలి. తప్పుడు పనులు, పేచీలు, ఏడుపులు, నాకు ఇది లేదు అది లేదని భూ సంబంధమైన వెతుక్కుంటే అవే దేవుడికి ప్రార్థన చేయకూడదు. అటువంటి పిచ్చి ప్రార్థనలు చేయకూడదు. శారీరకమైన ప్రార్థనలు చేయకూడదు. నీకు కావాలంటే దేవుడికి ఇష్టంగా ఉండు. అప్పుడు దేవుడు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా దీవిస్తాడు. నీ పరలోకం తెలుసు నీకు ఏది కావాలో అన్నా. మరి మత్తయి 6:33 కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు నేను చాలా సార్లు చెప్పాను. కాబట్టి దేవుడు పౌరస్వరం అంట దేశం అంతా వెళ్తుంది. ఇదిగో యూట్యూబ్ ద్వారా దేశం అంతా వెళ్తుంది. దేవుడు ఎంత చూపించారు. దేవుని మాటలు ప్రకటించడానికి మన దగ్గర ఉన్న వస్తువులన్నీ వాడాలి. దాచుకోవడం కాదు. ఎత్తెత్తికపోద్దని, దెయ్యం ఎత్తుకుపోద్దని నువ్వు దాచుకున్నావు అనుకో సెల్ ఫోన్ని, అదంతే నిన్ను కూడా ఎత్తుకుపోతాడు. సెల్ ఫోన్తో పాటు నిన్ను ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వేం ప్రకటిస్తావు? దేవుడు ఇచ్చాడా నీకు? ఎవరు ఇచ్చారు? నీకు సెల్ ఫోన్ అయినా, నీ ప్రాణమైనా, నీ పిల్లలైనా, నీ ఇంట్లో వాళ్ళైనా, అమ్మనైనా, నాన్నైనా ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడికి అలా అర్పించాలి. దేవా నువ్వు ఇచ్చిన సమస్తాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా అంటే నీకు కాపుదలు ఉంటుంది. నువ్వు అర్పించకుండా నువ్వు దాక్కొని నీ వస్తువులు దాక్కొని ఉంటే అవి ఏమి పని చేయకపోతే నువ్వు పని చేయవు, నీ వస్తువులు పని చేయవు. దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా దేవుడి కోసం వాడాలి. దేవా నీవి, దేవా నా ప్రతి అవయవం నీది, నాకున్న సమస్తమైన నీది, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా ఉద్యోగం సమస్తము నీదయ్యా, నన్ను వాడుకోయ్యా అని దేవుడిని అడగాలి. అప్పుడు దానికి కంచి ఉంటుంది, లేకపోతే కంచి ఉండదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన మేలులకు దేనిని నేను మరవద్దు అంటున్నాడు. నువ్వు మర్చిపోకుండా 103వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. కాబట్టి నువ్వు మర్చిపోకుండా దేవుని ఎప్పుడు కూడా నువ్వు స్తుతిస్తూ ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఫిలిప్పీ 4:4 అలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. దేవుల్లో ఉన్నవాడికి హ్యాపీగా ఉండాలి. లేకపోతే గిల్లి గజ్జాలు పెట్టుకొని సమాధానకర్త అయిన దేవుడు మరి దాన్ని ఎప్పుడు కూడా కాడికి రుచనకూడదనే ఉండాలి. ఆ గిల్లి గజ్జాలు ఆడుతున్న వాళ్ళతోటి ఆ సాతాన్ని ఆడలో నుంచి తీయాలి బయటికి. తెలుస్తుందా? మరి పౌలు అంటాడు కదా, మరి శరీర విషయంలో నేను అంగీకరిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తున్నాను, కానీ మరి దేవుని విషయంలో అయితే నేను మరి పాపానికి లోపడిపోతున్నాను, చెరపడ్డది లోపడి చేసుకుంటుంటే ఎక్కడ రోమా 7వ అధ్యాయంలోని ఆ కింద 18, 19, 25 వచనాల్లోని అక్కడ ఉంటుంది. ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తుందంటే నాలో ఒక పాపమార్గం నియమము ఏర్పడి చేస్తుంది. ఆ నియమం ఏర్పడి చేయకుండా జీవం ఇచ్చే ఆత్మిక నియమం ఏర్పడి చేయాలని రోమా 8:2 ఉంటుంది. ఆ నియమం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏర్పడి చేసినప్పుడు అక్కడ చేరబెట్టి నేను లోపరుచుకోను. ఇట్టి మరణం నుండి నన్ను ఎవరు రక్షిస్తాడని దేవుడు మరి అలా సహాయం చేశాడు పౌలు గారికి. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారాడు. ఎంత హింసకుడు, దూషకుడు, దేవుని పిల్లలను చంపుతూ హింసిస్తున్నా మరి ఆయన దేవుని బిడ్డగా తయారయ్యాడు. ఎందుకు? అనేక మంది కన్నీరు కార్చారు. అనేక మంది దేవుని పిల్లలు ఎంతో మంది కన్నీరు కార్చారు. రక్తపాతము జరిగేది. అతను అలా హింసించేవాడు. మరి అలాంటి భయంకరమైన మనిషిని క్రీస్తుని పోలి నేను నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఆయన అలాగైతే సాక్ష్యం చెప్తున్నారు పౌలు గారు. అలాగే మనం కూడా ఆ విధంగా సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. దేవుడు ఎటువంటి సాక్ష్యం నుండి దేవుడు ప్రతి ఒక్క మనిషికి సాక్ష్యము ఆయన ఎందుకు ఇస్తారంటే ఆయన కృప ద్వారానే రక్షిస్తారు. ఏ అర్హత లేకపోయినా దేవుడు క్షమించి ప్రేమించి నడిపిస్తారు. నడిపిస్తున్నప్పుడు నువ్వు నడవాలే తప్ప నేను బాగానే ఉన్నానులే అని దేవుడికి సేవకులకి హాయ్ బాయ్ చెప్పి సేవకుల మీద దేవుడి మీద తిరగబడితే మాత్రం దేవుడు ఉగ్రత మీద వచ్చేస్తాడు. ఆ ఉగ్రత తెచ్చుకోకుండానే ఉగ్రతకు చోటుకి వద్దా అంటున్నాడు. దేవుని ప్రేమకి, దేవుని అభిషేకంతో దేవునికి ఇష్టంగా ఉండి అన్ని సంపాదించుకోవాలి. అలా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండడానికి పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి వల్ల కూడా ఆశపడి ప్రతి పని కూడా చేసి పడతారన్నమాట. ఇక్కడ దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన
దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్తున్నాడు. పారిపోయాడు ఏశావు. చిన్నప్పుడు ఏశావు జ్యేష్ఠత్వం అమ్మేస్తాడు, చిక్కుడుకాయలు కూర కోస్తున్నాడు. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఏశావుకి చిక్కుడుకాయల కూర ఆకలి మంటకి ఓర్చుకోలేక మరి ఆ చిక్కుడుకాయల కూర ఇస్తే నా జ్యేష్ఠత్వం నీకు అమ్మేస్తాను అంటే శాఖర్ ప్లేస్లోని నేను శాఖర్ పెద్దోడు, మరి సూర్యుడు చిన్నోడు కాబట్టి ఆ ఆకలి మంటకి ఏం చేశాడంటే ఇచ్చేదా నాకు ఆ చిక్కుడుకాయల కూర ఇచ్చేదా బాబు, పెద్దలకు నీదే నేను నీకు తమ్ముడిని, నువ్వు నాకు అన్నయ్యవి, నేను నీకు అన్నయ్యని అన్నట్టుగా అది జ్యేష్ఠత్వం అమ్మేసుకోవడం అంటే. అలాగా చేసినందుకు మరి ఇటువంటి బాధ అంతా పెట్టుకున్నాడు ఏశావు. అలాగే మరి ఇస్సాకు ఆ డాడీ చనిపోతున్నప్పుడు మరి ఏశావుకి రోమాలు ఉంటాయి, మొత్తం ఎంటికలు ఉంటాయి, చేతులు నిండా ఎంటికలు ఉంటాయి. ఏశావు చనిపోతున్నప్పుడు నాకు క్రొవ్విన లేడు తీసుకొచ్చి నాకు మంచి కొవ్విన గొర్రె పిల్లలు తెచ్చి నాకు మంచి కూర చేసి చక్కగా నాకు తీసుకొస్తే నాకు మంచి భోజనం పెడితే నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు మరి ఏశావు ఏం చేస్తాడంటే కొంచెం లేట్ అవుతాడు. ఈ లోపల యాకోబు తల్లి నువ్వు ఆశీర్వాదాలు పొందుతుంది కానీ నాన్న దగ్గర నుండి నువ్వు ఆశీర్వాదాలు పొందుతుంది కానీ అని చెప్పి ఆ పోతుంది చక్కగా క్రూమిని గొర్రె పిల్లని కట్ చేసి చక్కగా వంట చేసి ఇచ్చి ఆ దీవులన్నీ పొందేసుకుంటాడు. ఈ విషయాలు బాగా ఆ విషయాలు పారిపోతాడు యాకోబు. ఇలా నేను మోసం చేశాను, ఇలా మోసం చేసి మరి ఆశీర్వాదాలు సంపాదించుకున్నాను. తర్వాత వస్తాడు ఏశావు వచ్చి మరి ఆ స్వరం విని స్వరము ఏశావు స్వరం లాగుందే, ఏశావు చేతులే అని తడిపి చూస్తాడు. లేదు నేను యాకోబునే అని చెప్పి అవి ఆశీర్వాదాలు అందుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఏశావు వచ్చాక నాకు ఆశీర్వాదాలు ఇవ్వరు డాడీ అని అంటే నా దగ్గర లేవు ఆశీర్వాదాలు అని అంటే మరి ఆశీర్వాదాలు ఏమీ లేకపోతే మరి ఆ తమ్ముడి మీద చాలా కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని బట్టి మరి అక్కడ ఆ యాకోబు ఆ పగ అనేది తీర్చుకోవడానికి ఏశావు వస్తున్నాడు. ఏశావు వచ్చినప్పుడు హోల్నైట్ ప్రార్థన చేస్తాడు యాకోబు. కాబట్టి యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా అక్కడ బలిపీఠము కట్టాడు. అక్కడ రాత్రంతా దేవునితో దేవా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టదని చెప్పి ఆ విధంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు అక్కడ కొన్ని ప్రమాణాలు దేవుడు డబ్బుల విషయం దశభాగం ఇచ్చే విషయంలో మరి ప్రతి విషయంలో కూడా అక్కడ కొన్ని ప్రమాణాలు చేస్తాడు. దేవుడు దీవిస్తాడు. మరి ఇక మీద నువ్వు ప్రజలతోనూ మరి దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీద నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అని పేరు పెడతాడు. అక్కడ హోల్నైట్ చేసినప్పుడు అక్కడికి బలిపీఠము కట్టడానికి మరి యాకోబు ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మరి మీ వస్త్రములను మార్చుకొనుడి అని చెప్తున్నారు. అక్కడ ఆ విగ్రహాలకు సంబంధించిన బంగారాన్ని మరన్నీ కూడా పారవేసి మీరు శుద్ధి చేసుకొనుడి. మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. నా శ్రమ దినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్పున నాకు తోడై వెళ్ళిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదని చెప్తున్నాడు. అక్కడ ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడంటే విగ్రహాలు, అన్య దేవతలు, విగ్రహ పూజలు చేసిన బంగారం ఇవన్నీ కూడా దేవుడు తీసేయమని చెప్తున్నారు. ఇవన్నీ తీసేయమంటున్నారు. తీసేసి దాన్ని పరిశుద్ధపరచమని చెప్తున్నారు. దేవునికి ఏదైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని విగ్రహము అని అంటున్నారు. నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమిస్తున్నావా, బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, భార్యను ప్రేమిస్తున్నావా, భర్తను ప్రేమిస్తున్నావా, నువ్వు దేవుడు మాట్లాడగల పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దీన్ని విగ్రహంగా మీరు చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఆ విగ్రహం అన్నీ కూడా తీసేసి అవి బలిపీఠం మీరు పరిశుద్ధపరచబడాలి. అప్పుడు వాక్యం గుర్తుంటుంది. దేవుని మాటలు ప్రకటించగలరు, అనేకమైన కుటుంబాల్ని రక్షించగలరు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ
చెవుల్లో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాను. బంగారము ఇవన్నీ కూడా తీసేసి మీరు తీసేయండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఈ పరిశుద్ధంగా ఉండమని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒంట్లో ఉన్న బంగారం అంతా తీసేయమంటున్నారు. వాక్యం అర్థం అవట్లేదు, పరిశుద్ధాన్ని పొందుకోకుండా చెప్తున్నారు. వాక్యం అనే దేవుడు ఒంటిలో లేడు. దేవుడు లేకపోతే ఏం చెప్తారు? బంగారం అంతా తీసేయండి అని చెప్తున్నారు. ఎందుకు తీసేయమన్నారు? పారేయమని చెప్పలేదు, తీసేయమన్నారు. ఎందుకు? విగ్రహాలకు సంబంధించింది. అది ఏదైనా పారేయమన్నారా? బంగారమైనా, లేకపోతే బంగారముతో కట్టబడిన పరలోకం ఉంది, బంగారపు రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు జీవ కిరీటం, నీతి కిరీటం అని మనం పాట పాడుకున్నాము. మరి వాక్యం ఉంది, సత్క్రియలు అనే పరిశుద్ధాత్మలో ధరించుకోవాలి. మరి పరిశుద్ధాత్మతో నింపబడి మరి పరిశుద్ధాత్మ ధరించుకొని దేవుని సన్నిధికి రండి, నమస్కారం చేయండి, దేవుని సన్నిధిలో వణకండి అని చెప్తుంటే మీరు చర్చికి వస్తువులన్నీ తీసుకురండి అని ప్రకటిస్తున్నారు. ఎంత తప్పది! పరిశుద్ధాత్మ దేవుడు లేక మరి దేవుడు ఎందుకు అన్ని జనులు ఆ బంగారాలు తీసేయమన్నాడు, ఆ విగ్రహాలు తీసేయమన్నాడు? నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించుకున్నా, దేవుని ఎక్కువగా ప్రేమిస్తుంటే అవన్నీ తీసి పారేసి రమ్మని చెప్తున్నాడు. అప్పుడు ఎందుకంటే ఆ విషయంలో వనకండి. మీరు వనకపోతే ఏంటి? నీ ప్రసంగ 5:1 కూడా ఉంది, జాగ్రత్త, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నారు. జాగ్రత్త అని ట్రాన్స్ఫార్మర్ దగ్గర రాస్తారు. ఒక పుర్రు ఉంటుంది, 2 ఎముకలు అలా ఉంటాయి, అంటే నువ్వు చచ్చిపోతావు అని. దేవుడు ఉగ్రత మన మీద రానివ్వద్దు అని ఎందుకు చెప్తున్నారు? దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త. అందుకని మీ చెవులు ఉన్న పోగులు తీసివేయండి అని చెప్పి యాకోబు షేకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద దాన్ని దాచిపెట్టారన్నమాట. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఇప్పుడు ఏషావు దగ్గర నుండి వస్తున్నారు, 3 మంది సైన్యం తరుముతా వస్తున్నారు. ఈ పగ ఒకటి ఉండిపోయింది కదా, 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయినా సరే పగ చల్లారలేదు, దిద్దుబాటు చేయలేదు. యాకోబు దిద్దుబాటు చేసుకోలేదు, చిన్నప్పటి నుంచి దిద్దుబాటు చేసుకోలేదు. 20 సంవత్సరాలు వచ్చేసినా సరే, 20 సంవత్సరాలు అయిపోయినా సరే ఆ పగ వెంటాడింది. పగ పాపం పెద్దదవుతుంది, పగ కూడా పెద్దదయ్యింది మనిషితో పాటు. కాబట్టి ఆ పగ వెంటాడి ఏం చేసింది? ఎప్పుడైతే యాకోబు చెప్తాడో మరి ఆ బేతేల్లో మీరు విగ్రహాలు పక్కన పెట్టండి, ఆ చెవుపోగులు అవన్నీ కూడా పక్కన పెట్టండి. షేకెం దగ్గర ఆ మస్తకి వృక్షం కింద దాచిపెట్టేసి రండి, మనం బలిపీఠం కాద్దాం. బలిపీఠం అంటే ఏంటి? దేవుని సన్నిధి. ఇక్కడ ఏంటంటే దేవుని బలిపీఠం ఉంది. దేవుని సన్నిధి దగ్గర నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నారు. విగ్రహంగా దేవుని చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని తప్ప ఎవరిని ప్రేమించకూడదు. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, సెకండ్ స్థానమే తర్వాత. నీకు పనులు ఉన్నాయా, నీకు ఏదైనా మాట్లాడుకోవాలా, ఏదైనా సరే నువ్వు ఎవరిని ప్రేమించాలా అది సెకండ్ పార్ట్. కానీ ఫస్ట్ ప్రేమ, ఫస్ట్ స్థానం, ఫస్ట్ డబ్బులు, ఫస్ట్ రోజు, ఫస్ట్ దినము, ప్రతిదీ కూడా తొలిచూలు, బిడ్డలు, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో పంటలో తొలిచూలు, ప్రతిదీ కూడా మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి వారు ఎప్పుడైతే అలా ఇచ్చారో వారు ప్రాణమే పోయినప్పుడు దేవుని భయం వారు చుట్టూన్న పట్టణముల మీద చుట్టూన్న పట్టణాలన్నిటి మీద కూడా ఒక దేవుని భయం ఉన్నదట. యాకోబు కుమారులను తరుమలేదు, యాకోబు కుమారుల్ని ఎవరు కూడా తరమలేదు, ఏ శత్రువు కూడా ఎలుగుడు చేయలేదు. ఎంతమంది ఏషావుతో పాటు మరి శత్రువులు ఎంతమంది వచ్చినా సరే చాలా సమాధానంగా మాట్లాడారు. ఆ పగ కూడా ఎలాగ ప్రేమగా మారింది. ఎందుకు? యెహోవాకు ప్రీతికరంగా ఉంటే ఈ శత్రువులు కూడా నేను మిత్రులుగా చేస్తానంటున్నాడు. అలా చేశాడు. నువ్వు యెహోవాకు ప్రీతికరంగా ఉండాలి. నీకేది కావాలంటే దేవుడు ఇస్తాడు, కానీ అమ్మ ఇవ్వదు, నాన్న ఇవ్వదు, నీకు ఎక్కడ ఉన్నది కూడా దొరకదు.
అది ఇస్తానంటారు కానీ ఏదో నేను మభ్య పెట్టడానికి అలాగ అంటారు కానీ ఇచ్చేది మాత్రం ప్రతిదీ దేవుడే ఇస్తాడు. నాకు అలాగే ఇచ్చారు. నాకు అందరూ ఉన్నా సరే నాకు దేవుడే అన్ని ఇచ్చారు. ఎందుకంటే దేవుడు ఏ మాట చెప్తారో ఆ మాట చెప్పడం, అలా నడవడం, అలా జీవించడం బట్టి నీకు తెలుసు నేను ఎలా ఉన్నాను. కాబట్టి దేవుడు ఒక మాదిరికరంగా ఉండమంటున్నారు. దేవుడు కూడా అలాగే చేశారు. దేవుడు మహిమను అంతటినీ విడిచిపెట్టి వెళ్ళారు. విడిచిపెట్టి వచ్చారు. పరలోక రాజ్యం నుండి వచ్చారు. ఆయన పశువుల పాకలో జన్మించి దేవుడు బిడ్డలకు అందరికీ కూడా ఒక పక్షపాతం లేకుండా అందరినీ మతం భేదం లేకుండా అందరినీ ప్రేమించాడు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పాప క్షమాపణ ఇచ్చాడు. కానీ ఆ పాప క్షమాపణని నిలబెట్టుకోవట్లేదు. దేవుని మాట సరిగ్గా వినట్లేదు, సరిగ్గా బోధించట్లేదు, సరిగ్గా ఎవరిని నడిపించక పాపం విస్తరించిపోతుంది. కాబట్టి పౌరస్వరమా దేశమంతా వినబడుతుంది. పౌరస్వరం దేశమంతా వినబడుతుంది. మీరు పాపం విడిచి రండి అని చెప్తుంది పౌరస్వరం. అంటే పరిశుద్ధాత్మ దేవుని బిడలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అది దేశమంతా వెళ్తూ ఉంటుంది. ఎందుకు వెళ్తుందంటే రేపొద్దు నాకు తెలియదు అని అంటారని. మరి మొత్తం 24వ అధ్యాయంలో ఉంటుంది. స్వాత అంతా కూడా ప్రకటించిన తర్వాతే దేవుడు వస్తారు. కాబట్టి స్పీడ్గా ప్రకటించేది నెట్ ద్వారానే స్పీడ్గా ప్రకటించబడుతుంది. అందుకని నెట్ను వాడాలి. అది డౌన్లోడ్ చేసుకుంటే దానికి సినిమా అవసరం లేదు, దాంట్లో డబ్బులే ఎక్కలేదు. చక్కగా డౌన్లోడ్ చేసుకోవడం, ఎక్కడ ఉంటే అది చక్కగా వినడం, ఆ వాక్యాలు వింటేనే బ్రతుకుతాం. వాక్యం లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఎవరితోటి లోపల బ్రతకలేవు. ఇక్కడ వాళ్ళు ఎలాగ ఎన్ని పట్టణాలు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణాల మీద ఉండిందంట. చుట్టూన్న పట్టణాలు. మనం ఇక్కడ ఉన్నామండి, భయంకరమైన ఏరియా అది. ఇందులో అంతా తాగుడు, చెడుకులు, చిల్లలు ఇవన్నీ కూడా, ఇక్కడ దొంగతనం అన్నీ కూడా పాపంతో నిండిపోయిన ప్లేస్లో దేవుడు ఎందుకు ఈ సన్నిధి ఇచ్చారు? స్థిరంగా దేవుడు సొంత చర్చ ఎందుకు ఇచ్చారు? ఆ పట్టణాలను దేవుడు మాట విన్నందుకు, ఆ విగ్రహంగా ఉన్నదాన్ని తీసేసినందుకు. అంటే అన్య జనులకు సంబంధించి, అంటే ఆ విగ్రహానికి సంబంధించిన బంగారము వేసుకోకూడదు, దాన్ని తీసేసి పరిశుద్ధపరచాలి. అది దేవుని కోసం వాడాలి. దేవుని కోసం వాడాలి. అది కూడా వాక్యం చేస్తుంది. ఇక్కడ పనిచే ఫస్ట్. కాబట్టి వారు ప్రాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టుపక్కల మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు కుమారులను దేవుడు తరమలేదంట. తరమకుండా దేవుడు ఏం చేశారు? వాళ్ళని భద్రపరిచారు. మనం కూడా బేతేలు అనే బలిపీఠం, బేతేలు అనే బలిపీఠం అనేది కట్టాలి. చర్చికి వచ్చినప్పుడు మనం తీసేసి మరి చర్చి నుండి వెళ్ళిపోయాక మళ్ళీ వేసేసుకోవడం కాదు. సరిగ్గా ఇవి యాకోబును అతనితో ఉన్న జనులందరూ కానాల్లో మరి లూజుకు అనగా బేతేలుకి వచ్చేసారు. అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి మాటలు విన్నారు. దేవుని మాటలు, ఆ పావుల స్వరం అని, యాకోబులో ఉన్న ఆ పావుల స్వరాన్ని దేవుడు వెంటనే విన్నాడు. దేవుడు ప్రజలు విన్నారు. ఆ పావుల స్వరం విన్న వాళ్ళందరూ కూడా బ్రతికారు. చూడండి. అలాగే నిర్గమకాండం 33:5 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడేదాన్ని ప్రజలు ఒక క్షణం మాత్రం మీ నడుమునకు వచ్చేదినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పాను. ఆభరణాలు తీసేమన్నాడు. ఎందుకు? అవి విగ్రహారాధనకు సంబంధించినవి. ఎందుకు తీసేమన్నాడంటే షేకెము దీనాతో, యాకోబు కుమార్తె దీనాతో మరి ప్రేమించడం అనేది చాలా తప్పు. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అలాగా ఆ దీనాన్ని పాడు చేసినందుకు దేవుడు అక్కడ ఒక ఘర్షణ జరుగుతుంది. ఏంటంటే మీ ఇంటి వారు మా ఇంటి వారు కలిసి చక్కగా ఉందాం, మీరు ఎంత ఇమ్మంటే మేము అంత ఇస్తాం, మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని మనం అందరం కలిసి ఉందామని ఇటును షేకెం పక్క నుంచి యాకోబు పక్క నుంచి దీనా విషయంలో అన్నదమ్ములు, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ కూడా చాలా మరి ఒక సమాధానమైన పరిస్థితి వస్తుంది. కానీ
ఒక మాట చెప్తారు, మీరు సున్నతి పొందుకున్నాక మేము మిమ్మల్ని చేర్చుకుంటాం. అన్ని జనులు వారు అన్ని జనులతో మరి ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ప్రేమకు ముందే ఆమెను పాడు చేయడం, ఇది జరిగింది దీనా విషయంలో. కాబట్టి దేవుడికి ఇష్టం లేనిది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, దేవుడి దగ్గర అడగాలి. ముందు ప్రతిదీ దేవుని అడిగే చేసుకోవాలి, ఏ పనైనా చేయాలి. అలాంటిది జీవిత భాగస్వామి విషయంలో అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. యవన బిడ్డలు, చిన్నపిల్లలు అటువంటి మైండ్తో ఉండకూడదు. బాల్యంలో సృష్టికర్తన స్మరణకు ఎందుకు తెచ్చుకోమన్నారు? పాలు తాగిన పరిస్థితి దగ్గర నుండి ఎందుకు నేర్చుకోమంటారు? మరి చిన్న పిల్ల, మరి అక్కడ ఎవరు? నయమానికి కుష్ఠరోగం నుండి విడుదల వచ్చిందంటే నయమాని చిన్న పిల్ల సువార్త చెప్పింది. 7 సార్లు మొలగమంటే అతను రాజు, నయమాను రాజు. నేను ఆ చిన్న పిల్ల మాటలు గుర్తుపెట్టుకుంటాడు. రాజు చెప్పిన ఎవరు చెప్పినా వినడు. కానీ చిన్న పిల్ల కల్మషం లేకుండా ఉంటది కదా. చిన్నపిల్లకి ఏది తెలియదు కదా, దేవుడు ఈ పిల్లల్లో ఉంటారంటారు కదా. అలాగే చిన్న పిల్ల మాట వింటాడు. విన్నాక 7 సార్లు అక్కడ మొలగగానే వెంటనే చంటి పిల్ల లాంటి చక్కటి శరీరం వచ్చేస్తుంది. నయమాను పాటలు పాడుతుంటారు కదా, నయమాను 7 సార్లు మునిగాడని చెప్పి కుష్ఠరోగం పోదు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చిన్న పిల్లలు కూడా వినాలి. అలాగే మీరు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా ఉంటే శ్రమ అని ఉంది. వాక్యం పౌలు గారు చెప్తారు, సువార్త ప్రకటించకపోతే శ్రమ అని. ఎందుకంటే అందరికీ దేవుడు చిన్న పెద్ద తేడా లేకుండా దేవుడు మాటలు నేర్పిస్తాము. మొక్క వంగనదే మ్రానే వంగన ఉంది కదా. మొక్కగా ఉన్నప్పుడే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకి అన్ని కూడా నేర్పించాలి. మీతో పాటు దేవుడు పిల్లల్ని తీసుకురావాలి చర్చికి. అందుకని వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు ఆ త్రావులో నుండి తొలగిపోరు. యవనులు దేవుని వాక్యము చేతే తమ నడతను శుద్ధి చేసుకుంటారని ఉంది. అందుకే బాల్యం నుండి సృష్టికర్తను స్మరణం తెచ్చుకోమని ఎందుకు చెప్పారు అంటే, అది చిన్న మొక్క అయితే గమ్ముకోలు పీకేస్తాం, అది మ్రానైపోద్ది. యవనంగా వచ్చేసేటప్పుడు వాళ్ళు వినరు, ఇప్పుడేం వినట్లేదు. కాబట్టి ప్రతి ఆలోచన ద్వారా పాపం అనేక మంది చిన్న పిల్లల్ని 3 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తున్నారు. లోకంలో మీరు చూస్తున్నారు ఎలాంటి భయంకరంగా పిల్లల్ని ఎలాగ అవుతున్నాయి. ఎన్ని వీడియోలు, ఎంత నెట్లో ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ జరిగిన విషయము. అందుకని మీరు సున్నతి పొందుకుంటేనే మేము మీతోటి బియ్యం అందుకుంటాం, మిమ్మల్ని మేము ఇష్టపడతాం. సున్నతి అని అంటే ఏంటంటే బాప్తీసం లాంటిది అనమాట. అప్పుడు సున్నతి జరిగిన 3 రోజులకే ఆ లెగలేని పరిస్థితిలో ఉంటారంట. ఉన్నటప్పుడే వచ్చి వాళ్ళందరినీ కూడా హతమార్చేస్తారు. మొత్తం ఆ ప్రజలందరినీ కూడా, మరి యాకోబు పిల్లలు 2 కూడా వచ్చి వాళ్ళని హతమారుస్తారు, చంపేస్తారు. దాన్ని బట్టి చంపేసి వాళ్ళకున్న ఆభరణాలన్నీ కూడా ఒలిచేసి దోచేసుకొని వచ్చేసి అక్కడ వేస్తారు. అక్కడ వాళ్ళు తెచ్చేసుకుంటారు. కాబట్టి ఆ ఆభరణాల కోసము మీరు తీసేయండి, మీ ఆభరణాలను మీ మీద నుండి తీసివేయండి అని చెప్తున్నారు. ఎందుకు ఇలాగా చేస్తామని యాకోబు అడిగితే, నా చెల్లిని పాడు చేశారు, వాళ్ళు చేసినందుకు వాళ్ళు బ్రతకూడదు అని చెప్పి అలా చేశామని చెప్తారు. కాబట్టి ఎంత పాపాన్ని బట్టి ఎన్ని తప్పులు జరిగాయి అక్కడ, కాబట్టి పాపం అనేది దేవుని స్వరం అనే పావుర స్వరం అనేది వినకపోతే, పరిశుద్ధాత్మని పొందుకోకపోతే దేవుడు మనసేటో అర్థమవుతుంది. అక్కడ దేవుడు ఆ విగ్రహారాధన సంబంధమైన ఆ పాపముతో నిండిన ఆ ఆభరణాలను తీసివేయండి, లేకపోతే నేను మీ మధ్యకు వచ్చి ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఎక్కడుందా మాట? నిర్గమాకాండం 33వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. మీ ఆభరణలను మీ మీద నుండి తీసివేయండి అని చెప్పాడు అనమాట. అక్కడ అలా చెప్పినప్పుడు నేను మీ మధ్యకి రావాలా? మీరు లోబడిన వాళ్ళని ప్రజలు ఒక్క క్షణం మాత్రం మీ దగ్గరికి వచ్చారంటే మిమ్మల్ని నిర్మూలన చేస్తారు. నిర్మూలన చేయడం అంటే చంపేస్తారు. మీరు నా మాట వినట్లేదు. ఆ ఆభరణాలు తీయండి అంటే విగ్రహానికి సంబంధించినవి, సాధానికి సంబంధించినవి.
ఏమి మీ దగ్గర ఉండకూడదని చెప్పాడు, కానీ అన్ని తీసేయమని చెప్పలేదు. అన్ని తీసేసి తెల్ల డ్రెస్సులు వేసుకుంటారు, తెలుపు డ్రెస్సులు వేసుకుని చాలా పరిశుద్ధంగా ఉంటారు అనేసి దేవుడు మనం చనిపోతే తెల్ల డ్రెస్సులు ఇస్తారు. అది ఆత్మీయమైన తెల్ల డ్రెస్సు కోసం ఆలోచించాలి, ఆత్మీయమైన పరిశుద్ధ అలంకారాల కోసం ఆలోచించాలి. కానీ భూలోకముందున్నవి దేవుడు బంగారం తీసేయమంటే మరి ఇవన్నీ కూడా చెప్పరు. మరి ఎవరు దేవుని బిడ్డ ఇక్కడ చూద్దాం. ఇక్కడ పరిశుద్ధ అలంకారాలు ఆత్మీయంగా అలంకరిస్తే మరి దేవునికి కూడా ఇవ్వాలని నిర్గమ 35వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఉంది. ఎస్తేరుకి కూడా మరి హేగే మరి నిర్ణయించిన వస్తువులు వేసుకునే తను ఒక రాణిలాగా తన దేవుడు ఏర్పాటు చేస్తారు. ఎస్తేరు 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే మరి అబ్రహాము కూడా తన కోడల విషయంలో మరి ఎంతో బంగారము, కడియాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు అబ్రహాము. ప్రతి స్త్రీ తన పొరుగు దాన్ని తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీకు కుమారులకు మీ కుమార్తెలకు ధరించుకొని ఐగుప్తును దోచుకుందురని చెప్పాడు. దేవుడే దోచుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే వెండి నగలు, బంగారు నగలు ఇమ్మని అడిగి మరి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింప చేయండి అని నిర్గమకాండం 3:22లో కూడా చెప్తున్నారు. ఐగుప్తుని దోచుకోమన్నాడు. ఎందుకంటే వారి శ్రమను దోచుకున్నారు కాబట్టి బంగారాన్ని దోచుకోమని చెప్పారు. మన శ్రమను కూడా చాలా మంది దోచుకుంటారు ఇంట్లోనే బయట. కాబట్టి వాళ్ళు కూడా మన సొత్తు అవుతుంది, కాబట్టి అవి పారేయమని కాదు, దాన్ని పరిశుద్ధపరచండి, తీసి పరిశుద్ధపరచండి, దేవునికి అర్పించాలి, లేకపోతే దేవునికి ఇచ్చేయాలి. అలాంటి అపవిత్రమైన బంగారమైన ఏ వస్తువులైనా సరే అపవిత్రంగా ఉన్నవి దేవునికి అర్పించాలి. దేవుడు మరి ఇది నిర్గమకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అలాగే న్యూ టెస్టిమెంట్ లో పౌలు, పేతురు చెప్తారు. మొదటి తిమోతి రాసిన పత్రికలో ఎప్పుడైనా సరే ఏదైనా చెప్తే ఆ ముందు వెనకాతల సందర్భము, ఆ ముందు వచనాలు, వెనక వచనాలు ఇవన్నీ కూడా చూసి బోధించాలి. మనము కూడా బోధిస్తున్నప్పుడు, పౌలు గారు బోధిస్తున్నప్పుడు అందరినీ వాక్యం ఎలాగైతే చూసుకోమన్నారో అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి వాక్యం కూడా చూపించాలి, ఆ విధంగా నడిపించాలి. మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు పట్టుకొని అందరూ కూడా అలా బోధించి మరి మీ వస్తువులన్నీ తీసేయండి అంటారు. జీవితాన్ని అంకితం చేసుకోవాలి. వస్తువులు పెట్టుకోవాలి, లేకపోతే పగ్గు మాత్రమే ధరించుకోమని దేవుడు చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు తిమోతి గారి ద్వారా. కాబట్టి మరియు స్త్రీలను అడగవీయరు, స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రం వస్త్రములు చేతనైనను, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగిలిన వేల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి కలిగి వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. తమను తాము సత్క్రియలు. కవిత ఏం చేసింది? అంత మళ్ళీ అల్లికలు ఇవన్నీ అల్లి అందరికి ఇచ్చేది. సత్క్రియలు, ఇతరులకి పేదవారికి సహాయం చేయడము, ఎవరికైనా ఏదైనా లేకపోతే ఇవ్వడము, మన దగ్గర నుండి ఉన్నవి సత్క్రియలు. మరి 25వ అధ్యాయము మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నాకు బట్టలు లేనప్పుడు నువ్వు బట్టలు ఇచ్చావా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావా, నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు చూసావా అని అంటారు. ఎవరైతే చూసారో వాళ్ళు నాకు ఈ అన్నింటిలో ఒక్కడు చేస్తే నాకు చేసినట్లే అని ఉంది అక్కడ వాక్యం. అలాగే ఈ సత్క్రియలే దేవుని మహిమతో మనము నీతి వస్త్రాలను అలంకరింపజేస్తాను. నీతి వస్త్రాలతో, మహిమ వస్త్రాలతో మనము నింపబడి ఆ జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్కడ ఉన్న బహుమానాలు తీసుకోవడానికి 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో మనము మన యాజక సమూహముగా ఆ పరిపాలనలో మనము కూడా ఏలుబడి చేయడానికి దేవుడు ఇచ్చేవన్నమాట. అవి ఇక్కడ రోమ పత్రికలో, ఈ తిమోతి పత్రికలో ఉంది కదా, ఏంటంటే స్వస్థ బుద్ధి
మరి సత్క్రియలు ఇవితో అలంకరించుకోమంటున్నారు. ఇందాక పరిశుద్ధ అలంకారాలతో అలంకరించుకోమంటున్నారు. అవి పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆత్మీయ ఫలాలు, కృపావరాలు అవి అలంకరించుకోమంటున్నారు. ఇక్కడ ఎందుకు ముత్యములతోనైనా బంగారము తగినైనా మీరు అలంకరించుకోవద్దు, అలా కాకుండా మిగిలిన వెల వస్త్రములతోనైనా అలంకరించుకొనక అంటే తగు మాత్రమే వేసుకోమంటున్నారు. అక్కడ తగినట్లుగా సత్క్రియలకు తమ్ము తాము అలంకరించుకోమంటున్నారు. సత్క్రియలతో మొత్తం అంతా ఇలా ఒళ్ళంతా వేసేసుకోవడం కాదు. చక్కగా దేవుడు అటువంటి సహాయం చేశాడు. అలాగా చెప్తున్నారు అన్నమాట సత్క్రియలు. మన సామెతలు గ్రంథంలో కూడా ఉంటుంది ఆ మాట ఏంటంటే, బంగారం గొలుసు అంట ఎంత వాల్యూ ఇస్తుందో తల్లిదండ్రుల మాటలు కూడా అంత వాల్యూగా తీసుకో. ఆత్మీయ తల్లిదండ్రులది, శరీర తల్లిదండ్రులు, దేవుని బిడ్డల యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే తల్లి సహోదరులు అన్నారు కదా, వాళ్ళ మాట అనమాట. మామూలు శరీరానుసారమైన పిల్లలు నా పిల్లలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలే నీ సంతానంగా ఎంచుతానని వాక్యం ఉంది రోమపత్రికలో. అలాగా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు అనమాట. ఇక్కడ సామెతలు 1:8 ఉంటది. అలాగా ఆ బంగారు గొలుసు ఎలా ఉందో, ఎంత వాల్యూ ఉందో, అలాగా మరి ఆత్మీయంగా శారీరకంగా ఆ విధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. మరి లోక 15:22 ప్రశస్త వస్త్రములు, చేతికి ఉంగరము మరి పెట్టారు. ఎవరికి బుద్ధి లేని కుమారుడు, తప్పిపోయిన కుమారుడికి ఏం చేశారు? ఉంగరం పెట్టారు. ప్రశస్త వస్త్రాలు ధరించారు. మరి దేవుడికి బంగారము ఆభరణాలు ఇష్టం లేకపోతే ఎందుకు వేస్తారు తప్పిపోయిన కుమారుడికి? కాబట్టి మనము కూడా ఒకప్పుడు తప్పిపోయాము. వాక్యం అంటే ఏంటో తెలియదు. దేవా నాకు భక్తి నేర్పించు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నేర్పించాడు ఈ భక్తిని. వాక్యం ఎలా ఉందో అలాగా నేర్పించారు. దేవుడు మహిమ వస్త్రాలు అంటే వైట్ డ్రెస్ అక్కడ ప్రతి ఒక్కరికి ఇటువంటి వారికి ఇస్తారు. ఈరోజు వేసుకుంటాము వైట్ డ్రెస్, వేసుకుంటాం, మేము కూడా వేసుకుంటాం, నేను వేసుకుంటాను వైట్ డ్రెస్. అప్పుడప్పుడు రోజు వైట్ వేసుకోలేము కదా, ఇష్టమే అందరికీ వైట్ డ్రెస్. కానీ వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, వస్తువులు తీసేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే తిమోతి పౌలు గారు ఇవాళ చెప్పారు ఇలా మనం చేస్తున్నామని. అలా కాకుండా ఆత్మీయంగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. మరి పరిశుద్ధ ఆత్మీయ ఫలాలతో పౌర స్వరం అనే ఆ స్వరముని వాక్యం ఎలా ఉందో అలాగనే పౌర స్వరముగా దేశమంతా వ్యాప్తి చెందాలని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని స్వాత ప్రకటించాలని, ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వాలి, శిష్యులుగా తయారు చేయాలి. మరి దేవుడు ఏం చెప్పారో అదే చెప్పాలి అని అక్కడ ఉంది. కాబట్టి సదాకాలం వాళ్ళతో ఉంటారంట. కాబట్టి అక్కడ ఉన్న ఆ ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎస్తేరు కూడా రాజుగా హేగే నిర్ణయించిన మరి తగు మాత్రము ఆ అలంకరణ, ఆ ఆభరణాలు వేసుకున్నందుకు దయ పుట్టించేటట్టు ఉందంట. ఇస్తే మనం చూస్తే ఒకరికి దయ పుట్టేటట్టు ఉండాలి. అలా అలంకరించుకోవాలి. తగు మాత్రపు వస్త్రాలు మరియు వస్తువులు ఏవైనా బంగారం ఏది అలంకరించుకున్నా. మరి యెహోషువ 16:11 యెహోవా ఒక మాట చెప్పారు, ఒకసారి చూద్దాం. అది యెహెజ్కేలు గారు ఒక మాట చెప్తున్నారు. సత్క్రియలతో అలంకరించుకోమని. మరి తబిత లాగా, ఎస్తేర్ లాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మొదటి తిమోతి 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. సంఖ్యాకాండం 31-34 కూడా మిథ్యానీయులు, అన్యజనులు బంగారం విషయంలో అక్కడ కూడా ఉంది. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, చదువుకొని ముగించేద్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1
2:9 ఇందాక చదివాం కదా, దానికి రిఫరెన్స్గా కీర్తనల గ్రంథంలో 45వ అధ్యాయము 13-14 వచనాల్లో అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు పట్ట. ఆ రాజు యొక్క ఆ రాణి వస్త్రాలంట ఎలాగున్నాయి, బంగారు పట్ట పని చేసింది ఉందన్నమాట. అంటే అంచు బంగారంతో ఉంది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నద్దుగా ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు అని కీర్తనాకారుడు అక్కడ చెప్తున్నారు. మరి అలాగే ఆదికాండం 24:53 తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చాను. రెబెకాకు అబ్రహాం గారు కోడలుగా మరి నిర్ణయించినప్పుడు అతడు ఆమె సహోదరుని తల్లికి విలువగల వస్త్రములు తీసుకొచ్చారు. పెళ్లికి సంబంధానికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం గారి కోడలికి ఇవన్నీ కూడా విలువ గల వస్త్రాలు, మరి బంగారు నగలు, వస్త్రములు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు మరి పెళ్లిలోని కూడా బంగారు నగలు అనేవి ఇరు పక్షాల వారు ఇచ్చుకుంటారు. అది ఎన్ని ఎక్కువైనా సరే ఒకటి తప్పించి ఒకటి వేసుకోవాలి, కానీ అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. అది దేవుని పని కోసం కూడా వాడాలి, దేవునికి కూడా వాడాలి. అది నిర్గమకాండము స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చారంట దేవుడి దగ్గరికి. నిర్గమకాండం 35వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నని నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండైనా వారు వాటిని తెచ్చిరి. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర తెచ్చారు. అంటే దేవుడికి అర్పించాలి. అర్పించవలసిన వస్తువుల్లో ఇక్కడ బంగారం కూడా ఉంది. ఎందుకంటే అన్ని జనులవి తీసేయమన్నాడే కానీ దేవుడు అన్నీ తీసేసి విధవరాల్లాగా ఉండమని చెప్పలేదు. స్త్రీలుగైనా పురుషులైనా. ఎందుకంటే సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా. ఎందుకంటే దేవుని మాటలు అటువంటి వాళ్ళు వేసుకుని సువార్త చెప్పినప్పుడు అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. ఆ బంగారు చైన్ వేసుకున్న వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో అలాగే వాళ్ళు అది వేసుకొని చెప్తున్నప్పుడు అంత వాల్యూ ఉంటుంది అనమాట అని ఇప్పుడు సామెతలు 1:8 ఆ మాట ఉన్నది. ఒకసారి చదువుతాను ఆ మాట. నా కుమారుడు నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బాధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మానికేయు, నీ కంఠమునకు హారమునై ఉండును. కంఠానికి హారంగా ఉండేది భౌతికంగా. శారీరకంగా ఏంటంటే కంఠానికి చక్కగా బంగారం గొలుసేసుకొని నువ్వు చెప్పావనుకో నీ మాట వింటారు. లేకపోతే నువ్వే అడుక్కుని వాళ్ళ ఉన్నావు, అడుక్కుని దానిలో ఉన్నావు, నీ మాటలు ఎవరు వింటారు అంటారు. విధవరాల్లాగా ఉన్నావు, నీ మాట ఎవరు వింటారు, నీకే ఏంటి లేదు, ఎవరికి చెప్తావు అంటారు. దేవుడు లేకపోతే బంగారం నగరము, బంగారు పట్టణంలోకి తీసుకెళ్లాలని ఈ మాటలన్నీ చెప్తున్నారు. దేవుడు కుమార్తెలుగా పెట్టారు. తగు మాత్రమే వేసుకోవాలి, తగు మాత్రమే అలంకరించుకోవాలి, తగు మాత్రమే దేవునికి ఇష్టంగా ఉండి ఈ విషయాల్లోనే దేవుడు సహాయం చేస్తాను అని అంటున్నారు. ఇవి అందుకని దేవుడు బోధిస్తున్నారు. ఎస్తేర్ 5:1 కూడా అదే మాట ఉంది. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలమున్న వారు ఇలా ఉంది. దేవుడు ఏం చేస్తున్నారంటే యెషయా 61:4 ఉంటుంది అన్నమాట. ఇలాగా చాలా మంది చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలు కడతారు. అంటే పాడైపోయిన స్థలాల్ని ఏమీ లేనోడు వచ్చి
ఏమీ వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా వచ్చి మామూలుగా చెప్తుంటే ఎవరు నమ్మరు కదా. ఎలా కడతారు? చాలా కాలమైన పాడుగా ఉన్న స్థలంలో వారు కట్టుదురు, పూర్వంలో పాడైన స్థలంలో కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించరు, తరతరముల నుండి శిథిలమైన పురములను వాళ్ళు బాగు చేస్తారు. దేవుడు నన్ను 99లో పిలిచారు. ఇదిగో ఇక్కడ అటువంటి ప్లేస్ లోనే దేవుడు నాకు ఆ పిలుపు దర్శనం ఇచ్చి దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ బంగారంతో ఈ సన్నిధి కట్టించారు. అంటే దేవుడి బంగారం, అన్య జనుల బంగారం కాదు. అది 8 తులాల బంగారం, అది చిల్లు సంచులో పోయినట్టు పోయింది. అది అన్య జనుడుగా నా భర్తను చేసుకున్నప్పుడు, తెలియకుండా చేసుకున్నప్పుడు, అందుకు దేవుడు నాకు ఇది ప్రాక్టికల్గా నేర్పించాడు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. ఎస్తేరు కూడా తనకు ఎవరు లేరు, అలాంటి ఆమెను ఒక రాణిగా చేశారు. ఇక్కడ ఎస్తేరు 5:1 ఒక రాణిగా అక్కడ రాజభూషణం ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలబడి ఉందంట. అక్కడ ఒక రాణిగా తను చేశారు. ఎప్పుడైతే దేవుడు మాటలు విని దేవుడు సహాయం చేస్తారో, దేవుడు కూడా, నేను సేవకు వచ్చేటప్పుడు కూడా 3వ క్లాస్ అమ్మాయి మరి బాప్తీసం తీసుకుంది, ఎస్తేరు అని పేరు పెట్టారు. దేవుడు మరి అన్ని తీసేయాలేమో, నేను వైట్ డ్రెస్ వేసుకొని అన్ని తీసేయాలేమో అని నేను అనుకుంటే దేవుడు నాతో చెప్పారు, తగు మాత్రము వేసుకోవాలి, అన్నీ వేసుకోవచ్చు అని చెప్పారు. అదే మా ఆత్మీయ పిల్లలతో కూడా అడిగినప్పుడు, దర్శనం ప్రవచనము మేడగద అనుభవంలో ఉన్నాం కాబట్టి దర్శనంలో రారాజుగా దేశం వెళ్తుంటే ఒక రాణిగా నన్ను దేవుడు తీసుకువెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రాణిగా ఉండడం అని కాదు, ప్రతి విషయంలో కూడా ఒక ఉన్నతమైన స్థానం. యెషయా 58:14 ఉంటుంది. బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడమే దేవుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం అని 6వ వచనంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఏరియాకి తీసుకొచ్చారో, ఆ ఏరియాకి రావడానికి నేను లోబడ్డానో, అప్పుడు ఈ వరాలు అన్నీ కూడా ఆన్ చేశారు. ఈ వరాలు ఉన్నట్టే నాకు తెలియదు. పరిశుద్ధ అలంకారాలతో దేవుణ్ణి నమస్కారం చెయ్యండి అని అంటే దాని అర్థము తెలియదు. ఆ విషయం కూడా నేను నేర్చుకోలేదు నా చిన్నప్పుడు. ఎందుకంటే శరీరానుసారమైన నియమంతో మరి అటువంటి చర్చల్లో పుట్టి పెరగడం బట్టి తెలియలేదు ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిశుద్ధ అలంకారాలు దేవుడు నాకు ఇచ్చారో, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను అని దాని అర్థం. వాళ్ళు చెప్పిన ఆ దర్శనానికి, దేవుడు నాతో మాట్లాడిన దానికి, ఆ విధంగా సన్నిధి కట్టడానికి సహాయం చేశారు ఆ బంగారం ద్వారా. ఆ బంగారం అప్పుడు ఈ విధంగా మాట్లాడకపోతే నేను ఆ బంగారం అంతా నేను వదిలేద్దు నా పుట్టింట్లోనే. వాళ్ళు నామకార్థంగా నన్ను పెంచారు, వాళ్ళు అలా ఉన్నారు. కానీ దేవుడి దగ్గర నేను ఈ విషయాల మీద దేవ నాకు భక్తి అర్థం కావట్లేదు అన్నప్పుడే దేవుడు నాకు ఈ విషయాలు నేర్పించారు, నడిపించారు. మరి ఆదికాండం 24:54 కూడా అబ్రహాము రెబ్కా విషయంలో ఎలియాజర్ని ఆ సంబంధం కోసం పంపించినప్పుడు, పెళ్లిళ్ళకి కూడా చాలా మంది బైబిల్లో ఇచ్చుకుంటారు అటు ఇటుది, కానీ బంగారం అనేది పెళ్లి కుమార్తెకు కూడా పెట్టట్లేదు. ఎంత విచారకరం. కానీ రెబకాకి మరి ఎలియాజర్ ద్వారా అబ్రహాము కోడలుగా రెబకాని ఎంచుకోవడానికి దేవుడు ఏం చేశారు? బంగారం అనేది తీసుకువెళ్ళారు. మీరు తీసేస్తారా? బంగారము ఉంచుకుంటారా? మరి మీరు చెప్తారా అందరికీ? దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చారు కదా, మీరు చెప్పాలి. వాక్యం ద్వారా, ఇప్పుడు వాక్యం ద్వారా ఏం విన్నారు? అన్య జనులకు సంబంధించిన కాబట్టి మీ చెవి పోగులు ఇవన్నీ తీసేయండి, లేకపోతే మీ మధ్యకి వచ్చి నేను మిమ్మల్ని హతము చేస్తాను అన్నాడు దేవుడు. నిర్గమకాండము 33:5 అలా హతము చేసేస్తామని చెప్పి అన్నీ పెట్టుకోలేదని, వాళ్ళు పెట్టుకోలేదు కదా, పెట్టుకోలేదని మీరు కూడా పెట్టుకోకూడదని మిమ్మల్ని ఒక చురక చూసి మిమ్మల్ని మీ సువార్తని అంగీకరించారు. అప్పుడు ఏం చెప్తారు? ఈ విషయాలు చెప్పాలి.
దేవుడు ఈ విధంగా భగవంతుని వస్తువులే ధరించమన్నారు కానీ అహంకారంతో అన్ని ధరించదని చెప్పారు. ధరించద్దు, అన్ని తీసేమని కూడా చూసిన వాళ్ళందరూ ఏంటో భర్తలేరు గల ఎదవరాళ్ళ గలని ఎంచుతారు. ఈ లోకంలో బ్రతికినందుకు ఈ లోకంలో ఉండడానికి దేవుడు ఆ విధంగా దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే బంగారు పట్టణానికి తీసుకెళ్ళడానికి జీవ కిరీటం కూడా బంగారు కిరీటము, ఆ పొడులు, రత్నాలు, మాణిక్యాలతో పెట్టాలని ఇష్టం ఉన్నవాడు ఇది ప్రకటించాలి. లేకపోతే వాడికి అర్థం కాదు. వాడు జీవితం అంకితం ఇవ్వాలి కానీ ఈ వస్తువులు ఇవి అవి అంకితం ఇవ్వడం కాదు. జీవితం అంకితం లేకుండా కొడాయి దగ్గర వెళ్ళి గట్టిగా దెబ్బలాడుకుంటారు, వెళ్ళి పరిశుద్ధాత్మ పొందుకున్నామంటారు. బ్రహ్మచాత్మ పరిశుద్ధాత్మ ఒకలాగే ఉంటుంది, ఆ విషయాలు తెలియదు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు అనేవి చేయాలి. ఎవరిని బాధ పెట్టకుండా వాక్యం బాగా నేర్చుకొని వాక్యము చక్కగా చెప్పాలి. అది చెప్పినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రార్థన చేసుకుందాము. క్షమించమని అడగండి. సైతాన్ గడు కనుక్కున్నాడు ఒక్కొక్కరిని, టైమింగ్ చెప్తున్నాడు. సైతాన్ గడు ఏసునామములో కాలిపోవాలి కాబట్టి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, మహిమగల దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నాయన, అయా మీరు ఇచ్చిన ప్రాణము, దేహము, అయా తండ్రి మీరు ఇచ్చిన మాటలకు ఆటంకపరుస్తున్నాడు అయ్యా సాధారణ ప్రభు. నా తండ్రి నాయన, అయా బిడ్డల్లో నుంచి ప్రభు యేసునామములో తొలగించండి నజరేయుడైన యేసునామములో. పరిశుద్ధాత్మ దేవ, అయా తల్లి ఈ ఊపిరి ప్రాణం ఈ కాళ్ళు చేతులు ఆడుతున్నట్టే నీ ద్వారా ప్రభు అనేక మందికి ప్రకటిస్తుంటుంటే ఆపుతున్నాడు అయ్యా సాధారణ ప్రభు. యేసునామములో వాడు ఎప్పుడు కూడా ఆపడానికి వీల్లేదు ప్రభు. నజరేయుడైన యేసునామములో ప్రభు అయా మాకు ఇచ్చిన మా జీవితానికి అంకితం ప్రభు. నీకు మొదటి స్థానం, నీ తర్వాతే ప్రభు ఎవరైనా ఏ పనైనా తండ్రి మీరు సహాయం తెచ్చండి, నడిపించండి, ఇతరులు భద్రపరచండి అయ్యా. సరిగ్గా మేము ఉపదేశించకపోతే అయ్యా మా కఠినమైన తీర్పు ఉంటుంది ప్రభు. యాకోబు 3:1 ప్రకారం ఆయన సకాలు పేరు జీవ గ్రంథంలో ఉంటాయని చెప్తున్నా ప్రభు. సహకరించకుండా సాధారణ ఏలుబడి చేస్తున్నాడు ప్రభు. పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరుస్తుంటే సిద్ధపడలేకుండా ఆటంకపడుతున్నాడు ప్రభు. అయ్యా మరి ఇంకెప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి ఆటంకం పెట్టకుండా సహాయం దయచేయండి, నడిపించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభు. ఇవి నీ మాటలు ప్రభు, నా మాటలు కాదు నాయన. అయ్యా నా మాటలని ప్రభు ఒక భ్రమలో బ్రతుకుతున్న వారిని అయ్యా దర్శించండి, మాట్లాడండి. సూటిగా సౌలుతో ఏ విధంగా మాట్లాడావో ఆ విధంగా దర్శించండి ప్రభు. అయ్యా మరి మీరే అభిషేకించండి అటువంటి వారిని ప్రభు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడయ్యా. కళ్ళు ఆ పొరలు రాలిపోతేనే ప్రభు జ్ఞానేంద్రియాలు ధరించుకున్నప్పుడు, నీ ఆత్మను పొందుకున్నప్పుడే అర్థమయ్యాయి ప్రభు. లేకపోతే ఈ మాటలు టుట్టి మాటలు అనుకొని అర్థం చేసుకోలేదు, అవి ప్రకటించలేదు. నా తండ్రి నన్ను శరీరానుసారమైన నియమం నుండి విడిపించిన పౌలుకి ప్రభు నాయన జీవం నుంచి ఆత్మీక నియమం, ఆ శరీర సంబంధ నియమం నుండి అయా విడుదల ఇస్తుందన్నా ప్రభు. యేసునామములో అటువంటి విడుదల దయచేయండి. ఆ విడుదల ఉన్నప్పుడు శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుని ప్రేమ నుండి నేను ఎడబాపున అంటున్నా ప్రభు. అలాంటి ఓర్పు, సహనము అంతం వరకు సహించడానికే నేను జీవ కిరీటం ఇస్తానని మరి ప్రకటన 2:10 చెప్తున్నా ప్రభు. అలా సహించుకొని అయ్యా జ్ఞానంతో నాయన పైన వచ్చే జ్ఞానముతో అయ్యా నడవడానికి మీరు సహాయం చేస్తున్నారు, నడిపిస్తున్నారు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తాయి. యేసే పరిశుద్ధ నామములో నీ సాక్షిగా మరి ఆదివారం ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని అయా మీరు సరిచేసి వాక్యం నూరంతరం ఫలింపు దయచేసి సదాకాలము తోడే నడిపించండి బాబా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.